నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఒకసారి ఈ మిడ్ వీక్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాము. సో గత వారంలో మనం మార్కెట్ అప్డేట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ 26,000 అబోవ్ క్లోజింగ్ని ఇచ్చింది. అండ్ తర్వాత మనకి 26,275 వరకు కూడా ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హై దాకా కూడా మార్కెట్ చేరుకొని ఒక చిన్నపాటి సెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కొంతవరకు సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. సో బేసిక్గా మార్కెట్ యూటర్న్ తీసుకుందా, ఇది ఒక ప్రశ్న. అండ్ దాంతోపాటుగా యూఎస్లో ఆల్ ఆఫ్ ద సడన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా మారిపోయాయి. ఇంకొక వైపు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ క్రాష్ అవుతాయని చెప్పేసి రాబర్ట్స్ కియోసాకి దగ్గర నుంచి కామెంట్స్, ట్వీట్స్ వస్తున్నాయని చెప్పేసి మార్కెట్ అంతా ఫుల్ ఆఫ్ స్టాక్ మార్కెట్ న్యూస్. అండ్ రాబర్ట్ కియోసాకి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, చరిత్రలో చూడని ఒక స్టాక్ మార్కెట్ క్రాష్ మనం చూడబోతున్నాము అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కామెంట్ చేస్తున్నారు. స్టాక్స్ అన్నీ అమ్మేసుకొని అటు గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ దాంతోపాటుగా క్రిప్టోలోకి ఇన్వెస్ట్మెంట్స్ని మూవ్ చేసుకుంటున్నారు అని. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్తో కంపేర్ చేస్తే సిల్వర్ కుడ్ బి ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అని. సో దెర్ ఆర్ సో మెనీ కామెంట్స్ ఆయన దగ్గర నుంచి. సో నిజంగానే అసలు స్టాక్ మార్కెట్స్ ఆయన చెప్పిన రీతిలో అసలు క్రాష్ అవుతాయా, నిజంగానే క్రాష్ అయితే ఆ స్థాయిలో క్రాష్ అవుతాయా, నిజంగానే ఆయన చెప్పిన స్థాయిలో క్రాష్ అవుతే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి అసలు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఈ సినారియోస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ రోజు అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నిఫ్టీ దాదాపుగా మనకు ఒక 74 పాయింట్స్ లూజ్ అయ్యి 0.29%తో క్లోజ్ అయింది. సో ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈరోజు కొంత నెగిటివ్గా క్లోజ్ అయినప్పటికీ ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది 7.5% వరకు. అంటే డౌన్ సైడ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది అనేది. ఇదంతా ఒక షార్ట్ టర్మ్ మూమెంటం మాత్రమే. ఆల్ టైమ్ హైకి వెళ్ళింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. సో దానివల్ల కిందకు వస్తుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఏదో ఒక పాజిటివ్ న్యూస్ లేకుండా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడం అయితే కష్టం. సో మనకు ఆల్ టైమ్ హైని రీచ్ అయినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి కన్సాలిడేషన్ జరగడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సో మనకి 25,550 దగ్గర నుంచి కొంత సపోర్ట్స్ యాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ కూడా మనకు కొంత మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. సో మార్కెట్ కొంతవరకు న్యూస్ మంచిది ఏదన్నా ఫ్లో అయ్యేంత వరకు కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మన మార్కెట్స్ గురించి ఇది ఒక అప్డేట్. అదే యూఎస్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు స్టాక్ మార్కెట్స్ పడతాయని చెప్తున్నారు. కేవలం యూఎస్ మార్కెట్ మాత్రమే కాదు, యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ కూడా పెద్ద ఎత్తున ఫాల్ని చూస్తాయని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సో బేసిక్గా నిజంగా యూఎస్ మార్కెట్స్ పడతాయా, ఇదే ఒక పెద్ద ప్రశ్న. ఎస్, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి డేటా పాయింట్స్ ప్రకారం అక్కడ హిస్టారిక్ హైలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండటము, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ పెద్ద ఎత్తున రాలేకపోవటము, ఇవన్నీ కూడా కొంత ప్యానిక్ని క్రియేట్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వీక్ అయిపోవటము, ఇవంతా కూడా డెఫినెట్గా అన్డౌటెడ్లీ కొంత ఇష్యూని అయితే ట్రిగ్గర్ చేస్తున్నాయి. కాకపోతే ఆయన చెప్పినంత చారిత్రక అంటే మన హిస్టారికల్గా ద బిగ్గెస్ట్ ఫాల్ వస్తుందని అంటే దట్ నో వన్ నోస్. గతంలో ఎంతోమంది వచ్చారు, ఎన్నో చెప్పారు, మార్కెట్స్ అనేవి పడుతూ ఉంటాయి, లెగుస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మార్కెట్లో పడటము, మార్కెట్లో రికవర్ అవ్వటము రెండు సహజమే. ఈ రెండు ఎప్పుడు మార్కెట్లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అంతే, దాన్ని అంతవరకే చూడాలి. కానీ మార్కెట్లు పడిపోతాయంట, అమ్ముకొని ఇంటికి వెళ్ళిపోవాలంట. సో చరిత్రలో ఎవరు కూడా మార్కెట్లు పడిపోతాయన్న భయంతో అమ్ముకొని మళ్ళీ తర్వాత కొందాలని వెయిట్ చేసిన వాళ్ళు లేరు. ఒకవేళ మార్కెట్లో పడతాయేమో, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయేమో అన్న భయంతో ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే కొంత క్యాష్ పొజిషన్ని పెంచుకుంటారు అంతే. సో అది కాంట్రా ఇన్వెస్టింగ్ స్ట్రాటజీలో ఒక భాగం. వారన్ బఫెట్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా స్టాక్స్ అమ్మేసి క్యాష్ రిజర్వ్స్ని మెయింటైన్ చేసి మార్కెట్స్ కిందకు వచ్చినప్పుడు దాన్ని కొనే ప్రయత్నం చేస్తారు. కానీ మార్కెట్లు పడిపోతాయి అన్న ఒక ఉద్దేశంతో మొత్తం స్టాక్స్ అమ్ముకొని కూర్చునే ఇన్వెస్టర్ ప్రపంచంలో ఎవరు ఉండరు. సో దాంతోపాటుగా ఇంకొన్ని కామెంట్స్ ఏం కనపడుతున్నాయి అని అంటే, స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ కనపడట్లేదు. ఈ స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ కనపడటానికి అవకాశాలు ఎక్కువగా లేవు ఇప్పుడు. అదేంటి, మార్కెట్లు పెరుగుతున్నాయి, ప్రపంచ మార్కెట్లు, యూఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంటే అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్కి కూడా పోర్ట్ఫోలియో రిటర్న్స్ లేవు. ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, కానీ ఇక్కడున్న ఇన్వెస్టర్స్కి కూడా పోర్ట్ఫోలియో రిటర్న్స్ లేవు. దానికి గల కారణం, అక్కడ యూఎస్లోకి వచ్చేసరికి ఆ ఏఐ స్టాక్స్ మాత్రమే మూవ్ అవుతున్నాయి, మిగతా స్టాక్స్ అని అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో పెట్టుబడులు పెట్టేటప్పుడు మనం ఏమన్నా ఒక 7 స్టాక్సే ఈ పర్టికులర్ సెక్టర్ 100% ఎలోకేషన్ ఇవ్వం కదా, డైవర్సిఫైడ్ ఉంటుంది. సో డెఫినెట్గా అక్కడ ఇండెక్స్ మూవ్ అయినంత ఫాస్ట్గా పోర్ట్ఫోలియోస్ మూవ్ కావు. ఇండియా విషయంలోకి వచ్చేసరికి ఏమవుతుంది, యూజువల్లీ మనం మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తూ ఉంటాం. విడిగా స్టాక్స్ కొనేటప్పుడు మనకి యూజువల్గా యూనివర్స్ అనేది స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో పెద్దది. సో ఎక్కువ స్టాక్స్ మనం అక్కడ కొంటూ ఉంటాం. సో మనకి లార్జ్ క్యాప్లో కొన్ని సెక్టార్ డ్రివెన్ మాత్రమే ఉన్నాయి, మిగతాదంతా కూడా మనకి ఇంకా అండర్ పర్ఫార్మింగ్లోనే ఉంది. కాబట్టి పోర్ట్ఫోలియోలో మొమెంటం లేదు. ఇప్పుడు ఒక సెక్టార్ రొటేషన్ జరుగుతోంది. ప్రైవేట్ బ్యాంకింగ్, పిఎస్యు బ్యాంకింగ్, ఫైనాన్స్ సెగ్మెంట్, ఇవి కొంతవరకు రికవర్ అవుతున్నాయి. సో బేసిక్గా వాటి మందం మనకి మార్కెట్లో మొమెంటం కనిపించింది. ఇంకా ఐటీ పర్ఫార్మెన్స్ ఇంకా పెండింగ్ ఉంది.
అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో అసలు పెద్ద రికవరీ లేదు ప్రాక్టికల్లీ స్పీకింగ్. సో పోర్ట్ఫోలియోలో మనకి ఇక్కడ రిటర్న్స్ అనే పెద్దతను కనిపించట్లేదు. సో కొంత ఓపిక పట్టాలి, కొంత ఓపిక మనం పడితే డెఫినెట్గా రిటర్న్స్ అనేవి క్యాప్చర్ కావడం కొంత సమయం పడుతుంది. అన్నిసార్లు లార్జ్ క్యాప్లు మూవ్గా, అన్నిసార్లు మిడ్ క్యాప్లు మూవ్గా, అన్నిసార్లు అన్ని సెక్టార్లు మూవ్గా. ఇన్ ద సేమ్ వే అక్కడ యూఎస్ కండిషన్ అంతే ఉంది, ఇండియాలో కండిషన్ అంతే ఉంది. సో ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇక్కడ ఎక్కడ యూఫోరియా బిల్డ్ అయినా కానీ ఏవైతే రీసెంట్గా పర్ఫామ్ చేసాయో వాటి మీద యూఫోరియా బాగా బిల్డ్ అవుతుంది. సో డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా రీసెంట్గా ఏవైతే బాగా పర్ఫామ్ చేసే వాటిల్లో పెట్టుబడులు పెట్టుంటారు. యూఎస్లో గతంలో ఏ పర్ఫామ్ చేసే వాటిల్లో పెట్టుంటారు, ఏ ర్యాలీ వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్స్ మిస్ అయి ఉంటారు. ఇప్పుడు ఏ పెరుగుతుంది కాబట్టి ఏలో పెట్టుబడులు పెడతారు, తర్వాత అండర్ పర్ఫామ్ చేస్తే మిగతా పర్ఫామ్ చేస్తే మళ్ళీ వాళ్ళ పోర్ట్ఫోలియో అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో అండర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఉండడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. అక్కడ కొన్ని సెక్టార్స్ పర్ఫామ్ చేయట్లేదు, ఇక్కడ మన దగ్గర కొన్ని సెక్టార్స్ పర్ఫామ్ చేయట్లేదు, అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. మార్కెట్ బుల్ ర్యాలీలో లేదు, ఫస్ట్ మనం దాన్ని గుర్తించాలి. సో నిదానంగా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ఒకవేళ పడ్డాయి అని అనుకోండి, నష్టం ఏమీ లేదు. మార్కెట్ చరిత్రలో ఎన్నో మార్కెట్ ఫాల్స్ని చూసింది. 2000 సంవత్సరంలో చూసింది, 2008లో చూసింది, 2020లో చూసింది. మార్కెట్స్ ఫాల్ని చూసే మార్కెట్ రికవర్ అయ్యాయి. మార్కెట్లో ఫాల్ అంటూ ఉంటుంది, రికవరీ అంటూ ఉంటుంది. బుల్ రన్ ఎంత నిజమో బేర్ రన్ కూడా అంతే నిజం. ప్రతి నాణానికి రెండు సైడ్లు ఉంటుంది. నాకు బొమ్మే కావాలి బొలుసొద్దు అంటే స్టాక్ మార్కెట్ పనిచేయదు. సో రెండు వైపులా పాసిబిలిటీస్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా రీసెర్చ్ ప్రాపర్గా చేసుకొని ఎక్కడెక్కడైతే ఫెయిర్ వాల్యుయేషన్స్ ఉన్నాయో వాటిల్లో పెట్టుబడులు పెట్టుకుంటే ఈ యూఫోరియా కాదు, అది పరిగెడుతుంది ఇది పరిగెడుతుంది దాని వెనకాల పరిగెట్టడం కాదు, ఎక్కడెక్కడ ఫెయిర్ వాల్యుయేషన్స్ ఉన్నాయో చెక్ చేసుకొని వాటిల్లో పెట్టుబడులు పెడితే మార్కెట్ పడ్డప్పుడు అవి పడ్డప్పటికి తక్కువ పడతాయి, రికవర్ అయ్యేటప్పుడు ఫాస్ట్గా రికవర్ అవుతాయి. సో వాల్యుయేషన్స్ని చెక్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో యూజువల్గా మనకి థ్రెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఇంకా అండర్ వాల్యూడ్ స్టేజ్లో ఐటీ లాంటి సెక్టార్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఇంకా అండర్ వాల్యూడ్లోనే ఉంది. ఇప్పుడు నిజంగానే ఒకవేళ మార్కెట్లు పడ్డాయి, ప్రపంచ మార్కెట్లు డెఫినెట్గా మనకు అలల తాకిడి మన దగ్గర కూడా ఉంటుంది కాబట్టి కొంత మన మార్కెట్స్ కూడా పడతాయి. కానీ ఇక్కడ మన దగ్గర పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎన్ని ఉన్నాయో మన దగ్గర ఎగ్జాక్ట్గా వాటికి ఆపోజిట్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తున్నారు, మన దగ్గర కూడా పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. సో బేసిక్గా అవన్నీ ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం వరల్డ్ మార్కెట్స్ని చూసినా యూఎస్ మార్కెట్స్ ఆల్ ఆఫ్ ద సడన్ యూటర్న్ తీసుకుంది, ఇంట్రెస్ట్ రేట్ కట్ ప్రాబబిలిటీ ఆల్ ఆఫ్ ద సడన్ పెరిగింది. మొన్నటి వరకు ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండకపోవచ్చు అనుకున్నారు ఫెడ్ది, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుందన్న సెంటిమెంట్ పాజిటివ్ అవ్వడంతో అటు నాస్డాక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయిపోయాయి. ఇంకొన్ని జియో పొలిటికల్ టెన్షన్స్ కొంచెం అన్స్టెబిలిటీ నడుస్తుంది. నవంబర్ 27 కల్లా 28 నవంబర్ 27 కల్లా ఏదైతే ట్రంప్ ఒక డీల్ని తయారు చేశాడో ఉక్రెయిన్ అండ్ రష్యా పీస్ ప్లాన్ ఏదైతే తయారు చేసాడో ఒక 28 పాయింట్స్ తోటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి ఆయన ఒక అప్డేట్ని కూడా తీసుకొని వచ్చారు. ఒకవేళ 27 నవంబర్ కల్లా ఒకవేళ పీస్ ప్లాన్ అప్రూవ్ అయినట్లయితే కొంతవరకు మంచిదే. సరే దానివల్ల పీస్ ప్లాన్ వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు అన్నంత మాత్రాన మార్కెట్లు అయితే ఎక్కడికి పరిగెట్టవు. దాన్ని అయితే మనం అదేదో మార్కెట్లు వెళ్ళిపోతాయి అనేది కాదు, కానీ ఒక నెగిటివ్ ఎలిమెంట్ మనకు కట్ ఆఫ్ అయిపోయింది, ఇంకా అది లేదు. ఇప్పటి వరకు మైండ్లో ఎంతసేపటికి మైండ్లో అది ఒకటి ఉంది కదా అని దృష్టిలో పెట్టుకునే వాళ్ళం కదా, అది లేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కట్ అయిపోతుంది. గోల్డ్కి ఇది కొంత బ్యాడ్ న్యూస్ అవుతుంది, యుద్ధం ఆగిపోతే గోల్డ్కి బ్యాడ్ న్యూస్ అవుతుంది, కానీ స్టాక్ మార్కెట్కి పాజిటివ్ న్యూస్ అయ్యేంత పెద్ద విషయం అయితే కాదు. సో హియర్ అండ్ దేర్ వెరీ సూన్ ఉక్రెయిన్ కొంతవరకు నష్టం జరుగుతుంది, ల్యాండ్ వాళ్ళ భూభాగాన్ని కొంత వదులుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఫ్రెండ్ని వదులుకుంటారు, అంటే యూఎస్ అంటే ఫ్రెండ్ని వదులుకుంటారా, భూభాగం వదులుకొని అలయన్స్ని మెయింటైన్ చేస్తారని మనం వెయిట్ చేసి చూడాలి. సో బేసిక్గా మన దగ్గర ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అయితే యాజ్ యూజువల్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది, వాళ్ళు తగ్గుతున్నారు పెంచుతున్నారు. బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం సెల్లింగ్ కంట్రోల్డ్గానే మూవ్ అవుతుంది గట్టిగా. ఈ నెల మొత్తంలో 18,000 కోట్ల వరకు కూడా సెల్లింగ్ చేసినట్లయితే డిఏఎస్ 58,000 crores బయింగ్ తోటి బాగానే మార్కెట్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఆ రేంజ్ ఆఫ్ సెల్లింగ్ అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ కనిపించట్లేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు పంప్ దేర్ మనీ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ స్టాక్ మార్కెట్స్. యూజువల్లీ Q3 అనేది పాజిటివ్గా ఉంటుందనేది ఒక సెంటిమెంట్ ఉంది. దాంతోపాటుగా Q3 రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉండొచ్చనే యాంటిసిపేషన్స్ మార్కెట్లో కనపడుతున్నాయి. అదేవిధంగా ఇంకొక వైపు మోర్గన్ స్టాన్లీ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా సెన్సెక్స్ 1,00,000 కొడుతుంది 2026 డిసెంబర్ కల్లా అని ఒక ప్రిడిక్షన్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ రన్నింగ్ అరౌండ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్. అక్కడ రాబర్ట్ కియోసాకి నేను ఆయనకు చాలా మంచి భక్తులు, డౌట్ ఏం లేదు, కానీ అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక వ్యూ ఉంటుంది మార్కెట్లో యాజ్ ఆఫ్ నో ఇండియన్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాంటాక్ట్స్లో మనకు పెద్ద ఎత్తున పెయిన్స్ అయితే లేవు. ఏమన్నా వచ్చినా కానీ ఫాస్ట్గానే రికవర్ అవుతామన్న హోప్ అయితే కనపడుతుంది. సో నెక్స్ట్ మనకి మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది మనం గమనిస్తే 26,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కొద్దిగా స్ట్రాంగ్గానే బిల్డ్ అవుతుంది. సో కన్సాలిడేషన్ ఈజ్ హైలీ యాంటిసిపేటెడ్ ఫ్రమ్ హియర్. మనకి మార్కెట్స్లో ఐదర్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ కానీ ఇటువంటి ఏమైనా పాజిటివ్ ఎలిమెంట్స్ అయినా ట్రిగ్గర్ అయినట్లయితే
డెఫినెట్గా పాజిటివ్ మొమెంటం మార్కెట్లో క్రియేట్ అవుతుంది. బట్ టిల్ దెన్ అప్పటి వరకు మాత్రం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది అంటే అది కనిపించట్లేదు. అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్స్కి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ ఏమన్నా దాంతోపాటుగా ఆర్బీఐ గవర్నర్ ఏమన్నా కొంత పాజిటివ్ కామెంట్స్ కూడా ఏమైనా చేస్తారేమో మనం చూడాలి. అదేమన్నా ఒక న్యూస్ ట్రిగ్గర్ పాయింటే మనకు ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుందేమో. బట్ టిల్ దెన్ మార్కెట్ కన్సాలిడేషన్లో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ వారం మళ్ళీ వీకెండ్ మార్కెట్ రివ్యూలో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.